ఈ మధ్య కాలంలో ఉన్నత చదువులు చదివిన వారికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పడికాపులు కాసిన ప్రైవేట్ ఉద్యోగాల్లో చాలీచాలని వేతనాలతో స్థిరపడుతున్నారు. అలాంటిది చదువు మధ్యలోనే ఆపేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువకుడు మాత్రం పెద్దగా చదవకపోయినా ఇంట్లోనే ఉంటూ నెలకు వేలల్లో రూపాయలు ఇట్టే సంపాదన చేస్తున్నాడు. టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా బ్రతకచ్చని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చదువును మధ్యలో ఆపేసిన అతనికి ఉన్న టాలెంట్కి పదును పెట్టాడు. చిన్ననాటి నుంచే సరదాగా వేసిన బొమ్మలు అతలోని ప్రత్యేక టాలెంట్ని బయటకు వెలికి తీశాయి. దీంతో ఆర్టిస్ట్గా మారాలని ఆలోచన చేశాడు. దీనికి గాను మనుషుల బొమ్మలు గీయడం ప్రాక్టీస్ చేశాడు. ఇష్టమైన పని కావడంతో పెద్దగా కష్టపడకుండానే ఎలాంటి బొమ్మలైనా ఈజీగా గీస్తున్నాడు నవీన్. చెప్పాలంటే నవీన్ గీస్తున్న బొమ్మలు అచ్చుదిద్దినట్టే కనిపిస్తాయి. దీంతో నవీన్ ఉండేది చిన్నపాటి గ్రామమే అయినప్పటికీ ప్రధాన పట్టణాల నుండి కూడా ఆర్డర్స్ వస్తాయి. దీంతో నవీన్కి మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. ఓకే ఫ్రెండ్, యాక్చువల్గా నేను ఈ ఆర్ట్స్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేశానంటే నా చిన్నతనం నుంచే స్టార్ట్ చేశాను. సో చిన్నతనం నుంచి స్కూల్ డేస్లో కార్టూన్స్ కానీ, సో దేవుళ్ళే కానీ బొమ్మలు, ఏదైనా సీనరీ నచ్చితే ఆ సీనరీ దగ్గర కూర్చొని వేయడం, సో ఇలా చేస్తూ చేస్తూ అనేది నాకు ఆర్ట్లో గ్రిప్ అనేది వచ్చి, సో తర్వాత కొన్ని డేస్కి ఏం చేశానంటే పోర్ట్రేట్స్ ఎందుకు వేయద్దు, సో మనుషులను ఎందుకు వేయద్దు, సో ఓన్లీ దేవుళ్ళని బొమ్మలని కార్టూన్స్ వేయడం ఎందుకు, పోర్ట్రేట్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా, సో నేను కూడా ఫ్యూచర్లో దీని మీద నాకు ఫోకస్ పెంచుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేశాను. సో పోర్ట్రేట్ స్టార్ట్ అయితే చేసినాక సో నా ఫ్రెండ్ సర్కిల్, నా రిలేటివ్ సర్కిల్ నుంచి వెళ్ళి ఆర్డర్స్ అయితే వచ్చినాయి చిన్న చిన్నగా. సో చిన్న చిన్నగా స్టార్ట్ చేసి సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం వల్ల సో నాకు అనదర్ ప్లేసెస్ నుంచి కూడా నాకు ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో పికప్ అయితే చేసుకొని ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేశా. సో స్టార్టింగ్ నాకు 1-2 అట్లా వచ్చి నుంచి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి వెళ్ళి సో ఇప్పుడైతే 20 నుంచి 25 డేస్ అయితే మంత్లీ అయితే గెయిన్ చేస్తున్నా. సో ఆ ఆర్డర్స్ అయితే 20 నుంచి 25కి చేస్తున్నా. నవీన్ చిన్న బొమ్మలు గీసేవాడు. బొమ్మైనా చూసేందుకు చాలా అందంగా కనిపించేవి. దీంతో ఉపాధ్యాయులు అలాగే తోటి విద్యార్థులు నవీన్కి ప్రశంసలు అందించేవారు. ఇలా సరదాగా గీసిన బొమ్మలు మారాయి. మొదట తన మిత్రులు బొమ్మలు గీసేందుకు ఆర్డర్ ఇవ్వగా తాను వేసిన బొమ్మలు ఇన్స్టాగ్రామ్ పేజీలో తో ప్రస్తుతానికి రాష్ట్రంగా నవీన్కి ఆర్డర్స్ వస్తున్నట్లు తెలిపాడు. దీంతో నవీన్ ఇంట్లోనే ఉంటూ సంపాదన చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. రీసెంట్గా పెన్సిల్ ఆర్ట్స్, బ్లడ్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాం. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరైనా మెమరీస్ క్రియేట్ చేయడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి, సో చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్. సో బ్లడ్ ఆర్ట్ అనేది, సో విత్ పెన్సిల్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను. బ్లడ్ ఆర్ట్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. సో మెమరీస్ క్రియేట్ చేయడంలో బ్లడ్ ఆర్ట్ అనేది చాలా వాల్యుబుల్ గిఫ్ట్. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. సో దీనిలో సైజెస్ ఉంటాయి, A3 సైజు, A4 సైజు, A2 సైజు. సో సైజుని బట్టి కాస్ట్. సో పెన్సిల్ ఆర్ట్స్ వచ్చేసి సింగిల్ ఫోటో A4 సైజు 1500 పడుతుంది విత్ ఫ్రేమ్ తోటి. సో అనదర్ A3 సైజ్ అయితే 2000. సో ఎనీ ఎక్స్ట్రా లెంత్ సో ఈచ్ 500 ప్లస్. సో పెన్సిల్ ఆర్ట్ వచ్చేసి 1500 నుంచి వెళ్ళి 3000 దాకా ఉంది సింగిల్ పర్సన్. సో దాంట్లో వెరైటీస్ ఉంటాయి, చార్కోల్ ఉంటుంది, నార్మల్గా డల్ కలర్స్ ఉంటాయి. సో బ్లడ్ ఆర్ట్ వచ్చేసి పెన్సిల్ ఆర్ట్ అయితే కపుల్స్ 3000 స్టార్టింగ్. సో ఫ్యామిలీస్ అయితే 4000 స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు